ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, పావు కేజీ చికెను, అల్లం చిల్లిపాయ పేస్టు. అండ్ ఇప్పుడైతే పొయ్యి మీద అయితే తెప్పాలు పెట్టాను ఫ్రెండ్స్. ఇక ఆయిల్ అయితే వేస్తున్నాను. చికెన్లోకి గోంగూర ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెష్గా ఉంది. ఈరోజు గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాను ఏంటనేది మొత్తం చూపిస్తాను చూడండి. ఇక ఆయిల్ అయితే వేడైంది. పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను. కరివేపాకు 2 రెబ్బలు వేసాను. ఇది వచ్చేపాటికి అల్లం చిల్లిపాయ, కొబ్బరి, ఉల్లిపాయ, ఒక టమాటా వేసి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పేస్ట్ మనం దీంట్లో వేద్దాం. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటా అయితే ఒకటే కోసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గోంగూరలో పెడతాం, పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటానే కోసాను, చిన్న టమాటా. అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయేదాకా వేపాను. ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఒకటి వేసేసేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఫ్రై అయిపోతుంది అన్నమాట. పసుపు వేసా. పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఉప్పు అయితే వేస్తున్నాను. కలిపి మూత పెడదాం. పెట్టుకుందాం, బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. ఇప్పుడైతే బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం. కారం అయితే సరిపడినంత వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము గోంగూర పెడతాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. మీరు అనుకోవచ్చు నేను త్వరగా ఉందని, ఎందుకంటే మనకి గోంగూర కూడా సరిపోవాలి కదా, అందుకని వేసాను. ఇప్పుడైతే మనం కలిపి మూత పెడదాం. మూత పెట్టి గోంగూర ఉడకొచ్చుకుందాం ఫ్రెండ్స్. గోంగూరలో అయితే వాటర్ అయితే పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా అయితే గోంగూర కడిగాను.
సో గోంగూర అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా ఉడకాలి, అప్పుడు మనం లోనికి ఇలా అంటే కలుపుకోవడం బాగుంటుంది అన్నమాట. కొంచెం ఉడకాలి. ఈ లోపల మూత పెట్టుకుందాం. మూత పెడదాం ఫ్రెండ్స్, ఉడికిద్ది. సో గోంగూర అయితే ఉడికింది ఫ్రెండ్స్, ఇక చూడండి.